ఏపీలో చూస్తున్నాం, కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలలు అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఏ పనులు జరగడం లేదు. ఎక్కడ చూసినా కూడా పలాని పని జరిగింది, పలాని గవర్నమెంట్ నుంచి పలాని డబ్బులు వచ్చినాయి, ₹1 వచ్చిందని ప్రజల్లో నుంచి ఎక్కడ ఆ మాట రావడం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నెలకొకసారి, రోజుకొకటి ఏదో ఒక పథకం, నెలకొకసారి ఏదో ఒక పథకం నుంచి డబ్బులు వచ్చేది ప్రజలకి. అంతేకాకుండా ఏదో ఒక యాక్టివిటీ అనేది జరిగేది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోకపోవడం, చేసిన పనులు చెప్పుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పని మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల తర్వాత విపరీతమైన పెండింగ్ ఫైల్స్ సెక్రటరియట్లో పెరిగిపోయినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీ శాఖలో విపరీతంగా ఫైల్స్ పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. దగ్గర 38 శాఖల్లో 1.32 లక్షల ఫైళ్ళు పెండింగ్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. పవన్ చూస్తున్న పిఆర్ శాఖలను, ఓన్లీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూస్తున్న పిఆర్ శాఖలను మోక్షానికి నోచుకోలేనివి 14,140 132 ఇంట్లో 32 లక్షల ఫైల్లో 14,140 పవన్ కళ్యాణ్ శాఖలోనే, పంచాయతీ శాఖలోనే ఎక్కువగా పెండింగ్ ఉన్నట్లు తెలుస్తుంది. జిఐడిలో 11,958 దస్తాలు ఎదురు చూస్తున్నాయి. మంత్రుల సంతకాల గురించి, మంత్రుల దగ్గర ఫైల్స్ పెండింగ్ గురించి కూడా అధికారులు చూస్తున్నాం కలెక్షన్లో బిజీ అయిపోయారు. వాళ్ళైతే ఫైల్స్ క్లియర్ చేసుకోవడంలో కూడా పట్టించుకోవడంలో చూసాం. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల భార్యలే వాళ్ళే డైరెక్ట్ రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది అని మనం చూసాం. పచ్చ మీడియా వాళ్ళ ఛానల్లోనే రావడం కూడా చూసాం. వాళ్ళ పేపర్ ఏబిఎన్ రాధాకృష్ణ అనే వాళ్ళని డైరెక్ట్గా పలానా విజయవాడలో డైరెక్ట్గా లాడ్జ్లు బుక్ చేసుకొని వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళే ఐఏఎస్ ఐపీఎస్ భార్యలే వాళ్ళే డైరెక్ట్గా వసూలు చేస్తున్నారు లంచాలంటూ కూడా చెప్పడం కూడా చూసాము. ఇప్పుడు అధికారులేమో ఈ లంచాలు వసూలు చేసే దానిలో బిజీగా అయిపోయారు. మంత్రులేమో ఆ సంతకాలు చేయకుండా మంత్రుల సంతకాల కోసమేమో ఫైల్స్ ఎదురు చూస్తున్నాయి. మూలబడి దుమ్ము అంటే దోచుకుంటున్నారు అనేది మనందరికీ తెలుసు. ప్రజల అర్జీలు అయితే ఇంకా అసలు ప్రజల నుంచి ఎన్నో కలెక్టర్లకు కానీ ఆర్డీఓలకు కానీ అందరికీ కూడా వస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. సమస్యలు అయితే విపరీతమైన గుట్టలుగా పేరిపోతున్నాయి ఏపీలో. మరి దీన్ని ఎలా వీళ్ళేమో ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ కూడా నాటకాలు వేస్తూ అందరూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళేమో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజల సమస్యలు అసలు పట్టించుకోవడం లేదు. మరి ఏపీ ఇంకా ఎంత నాశనం అయిపోతుందో ఈ 4 ఏళ్లలో అని చాలా భయపడుతున్నారు ప్రజలు. మాకు ₹1 కూడా గవర్నమెంట్ నుంచి అసలు గవర్నమెంట్ ఉందా లేదా అన్నట్టు ఉంది ఏపీలో అంటూ ప్రజలు కూటమి ప్రభుత్వం పైన విసుగుపోతున్నారు, ఫైర్ అయిపోతున్నారు.